హాయ్ అండి, అందరూ బాగుండాలని కోరుకుంటూ పసిడి ధరలు పాతాళానికి పడిపోనున్నాయా? దానికి కారణాలు ఏంటి? ఇప్పుడు ఏదైతే మనం చూస్తున్నామో బంగారం ధర తగ్గుతుంది అని, అది ఎంతవరకు తగ్గే అవకాశం ఉంది? మళ్ళీ అది బౌన్స్ బ్యాక్ అయ్యేది ఎప్పుడు? దీనికి కారణాలు ఏంటి? చెప్పే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు ఈ వీడియో చూస్తుంటే కనుక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన ఇండియన్స్కి బంగారం మీద ఉన్నంత మక్కువ ఇంకా దేని మీద ఉండదండి. ఇంట్లో వాళ్ళు తిన్నారా తినలేదా అని కూడా ఆలోచించరు, కానీ బంగారం రేటు తగ్గుతుందంటే మాత్రం ఎంత తగ్గుతుంది, ఎప్పుడు తగ్గుతుంది, ఎప్పుడు దాకా తగ్గిద్ది, ఇవి మాత్రం ఖచ్చితంగా ఫాలో అవుతారు. నలుగురు ఆడవాళ్ళు కలిసి ఒక చోట వ్యవహారం పెట్టారంటే ఏ విషయాలు వచ్చినా రాకపోయినా బంగారం, చీరలు ఇలాంటి విషయాలు ఖచ్చితంగా వస్తాయి. అందులోనూ మనకి బంగారం రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయి. సడన్గా ఒక్కసారిగా బంగారం రేట్లు తగ్గుదల మొదలైంది. సో అందరికీ ఎప్పుడు ఇంకా తగ్గిద్దా లేకపోతే ఇంకా పెరిగిద్దా, ఎప్పుడు కొనుక్కోవాలి అని కన్ఫ్యూజన్లో చాలామంది ఉంటుంటారు. సో నాకు తెలిసి నేను అనాలిసిస్ చేసిన దాని ప్రకారం ఎంతవరకు తగ్గిద్ది బంగారం, ఎప్పటి వరకు ఈ తగ్గుదల ఉంటుంది, మళ్ళీ అది ఎప్పుడు పెరిగే అవకాశం ఉంది, అసలు ఇంత డ్రాస్టికల్గా బంగారం ధరలు పడిపోవడానికి కారణాలు ఏంటి, ఇవన్నీ క్లియర్గా చెప్పాలనుకుంటున్నానండి. సో మెయిన్గా బంగారం ధరలు ఇంత దారుణంగా సడన్గా మనం ఈరోజు చూసిన ధర రేపు ఉండదు, రేపటికి 500 1000 తగ్గిపోయి ఉంటుందన్నమాట. ఎందుకు ఇంత తగ్గుతుంది అని అంటే ఫస్ట్ రీజన్ యుఎస్ డాలర్ వాల్యూ పెరగడం అండి. యుఎస్ డాలర్ వాల్యూ ఈ రోజుకి నేను చూసిన దాని ప్రకారం $93.22 ఇండియన్ కరెన్సీలోకి మార్చుకుంటే కనుక ఇది నాకు తెలిసి హయ్యెస్ట్ అనమాట, ఆల్ టైమ్ హయ్యెస్ట్ అని చెప్పొచ్చు నాకు తెలిసినంత వరకు. ఇంకా ఇంతకంటే ఎప్పుడన్నా పైకి పోయిందా, $95కి $96 పోయిందా నాకు తెలియదు, కానీ మీకు తెలుసుంటే కామెంట్ చేసి చెప్పండి. సో నేను చూసినంతట్లో ఇది హయ్యెస్ట్ అనమాట, $93.22. యుఎస్ డాలర్ అంత విపరీతంగా పెరిగేటప్పటికీ ఇండియన్ రూపీ వాల్యూ అనేది పూర్తిగా పడిపోయిందండి. సో అమెరికన్ డాలర్ వాల్యూ అనేది పెరగడం వల్ల, రేటు విపరీతంగా పెరిగిపోవడం వల్ల గోల్డ్ రేట్స్ అయితే పడిపోవడానికి ఇది ఒక కారణం అనమాట. రెండవది, ఎవరైతే గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేశారో ఇన్వెస్టర్స్, వాళ్ళందరూ వాళ్ళ గోల్డ్ని, ఎందుకంటే వీళ్ళందరూ ఏ బంగారు నగల మీదో లేకపోతే ఏదో చిన్న చిన్న 10 గ్రాములు గోల్డ్ కాయిన్స్ మీదో లేకపోతే హారాల మీదో వడ్రాణాలు వంకీల మీద బంగారపు నగల మీద ఇన్వెస్ట్ చేయరండి, డైరెక్ట్గా వర్చువల్గా గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తారు. సో ఎవరైతే ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేశారో వాళ్ళందరూ ఒక్కసారిగా గోల్డ్ని అమ్ముకోపోతున్నారు కాదు, అమ్ముతున్నారు. ఆ అమ్మడం వల్ల సడన్గా దాని డిమాండ్ అనేది తగ్గేటప్పటికి ఆటోమేటిక్గా ఆ వాల్యూ అనేది పడిపోయిందనమాట. సో ఎందుకు ఇన్వెస్టర్స్ గోల్డ్ మీద అంత విపరీతంగా పెట్టిన ఇన్వెస్టర్స్ ఒక్కసారిగా అమ్ముకుంటున్నారంటే హయ్యెస్ట్ ప్రాఫిట్స్ ఎర్న్ చేయడానికి. సో ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తున్నారంటే అల్టిమేట్గా వాళ్ళ గోల్ ఏంటండి, హయ్యెస్ట్ ప్రాఫిట్స్ ఎర్న్ చేసుకోవాలని చూస్తారు. సో ఇప్పుడు అంటే ఇదివరకు మనకి ఏదైతే గోల్డ్ రేట్ పీక్స్లో ఉందో అంత పీక్స్లో ఉంది కాబట్టి అమ్ముకుంటే హయ్యెస్ట్ ప్రాఫిట్స్ ఎర్న్ చేయాలని చెప్పి గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు గోల్డ్ని ఒక్కసారిగా అమ్మడానికి ప్రయత్నించడము, ఆటోమేటిక్గా గోల్డ్ రేటు పడిపోయిందనమాట. సెకండ్ రీజన్. థర్డ్ రీజను జియోపొలిటికల్ కండిషన్స్. మనం చూస్తూనే ఉన్నాము, ఇరాను యుఎస్ఏ వారు ఎంత దూరం వెళ్తుంది, ఎలా జరుగుతుంది, అలాగే మిగిలిన కంట్రీస్లో ఆ కంట్రీస్ మీద డిపెండ్ అయ్యి ఉన్న కంట్రీస్ కూడా ఎంతవరకు ఎఫెక్ట్ పడుతున్నాయి. సో ఇలా జియోపొలిటికల్ కండిషన్స్ వల్ల కూడా మిగిలిన వాటికి ఇంపార్టెన్స్ పెరగడము, మెటల్స్కి వాల్యూ తగ్గడము జరిగింది. సో మెటల్స్ మెయిన్గా మనం ఎక్కువగా యూజ్ చేసే మెటల్ గోల్డ్, సిల్వరు ఇలాంటి మెటల్స్ అనమాట. అందువల్లే గోల్డ్ ప్రైసెస్ అనేది కొంతవరకు తగ్గడానికి ఇది కూడా ఒక కారణం, జియోపొలిటికల్ కండిషన్స్. ఈరోజు అమెరికాలో ఏం జరుగుతుందనే దాని మీద, లేదంటే ఈ వార్ ఏమవుతుందనే దాని మీద డిపెండ్ అయ్యి ఈ రేట్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. మనకు బులియన్ మార్కెట్ అంతా వీటి మీదే డిపెండ్ అయ్యి ఉంటుంది. ఎందుకంటే ప్రతి కంట్రీ, ప్రపంచంలో ఉన్న ప్రతి కంట్రీ ఇంకొక కంట్రీ మీద ఏదో ఒక విధంగా ఆధారపడుతూ ఉంది. ఏ చిన్న వస్తువు అయినా సరే, ఏదైనా సరే, మనకి వాటర్ అయినా గ్యాస్ అయినా ఏదైనా సరేనండి, ప్రతి కంట్రీ అట్లీస్ట్ మినిమం 10 నుంచి 20 వస్తువుల దాకా ప్రతి కంట్రీ మీద ఆధారపడుతుంది. దానివల్ల ఏ కంట్రీ అయినా ఎఫెక్ట్ అయిందంటే ఆ ఎఫెక్ట్ ఆ కంట్రీల మీద నుంచి సప్లై చేసేవాళ్ళు, లేదంటే కొనుగోలు అమ్మకాలు జరిగే కంట్రీలైనా ఏదైనా సరే ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. సో ఇది కూడా ఒక రీజన్ అనమాట గోల్డ్ ప్రైసెస్ ఇంత దారుణంగా పడిపోవడానికి.
నాలుగవది సెంట్రల్ బ్యాంక్ అలాగే ఫెడరల్ రిజర్వ్స్ ఇంట్రెస్ట్ రేట్స్ పెంచడం వల్ల. అదే అండి, ఫెడరల్ రిజర్వ్ ఇంట్రెస్ట్ రేట్స్ పెంచినా, సెంట్రల్ బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్స్ పెంచితే గోల్డ్ రేటు ఎందుకు తగ్గుతుంది అని అంటే, సో గోల్డ్ మీద ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళు ఏం చేస్తారంటే, ఫెడరల్ రిజర్వ్లో ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగినాయి అని అంటే కనుక ఆ గోల్డ్ మీద వాళ్ళు చేసిన ఇన్వెస్ట్మెంట్ అంతా అక్కడ అమ్మేసుకొని తీసుకొచ్చి ఇక్కడ పెడతారు. ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగినాయి కాబట్టి, దానికంటే ఇక్కడ ప్రాఫిట్ ఎక్కువ వస్తుంది అనే ఉద్దేశంతో. సో దానివల్ల కూడా ఈ ఇంట్రెస్ట్ రేట్స్ పెంచడం వల్ల కూడా గోల్డ్ రేట్ అనేది కొంతవరకు డౌన్ అవుతూ వచ్చింది. ఐదవది ద్రవ్యోల్బణం అనేది ప్రతి కంట్రీలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంతో కొంత స్టార్ట్ అయిందనే చెప్పొచ్చు అండి. కాకపోతే కొన్ని కంట్రీస్లో అది కొంచెం ఎక్కువగా ఉంది, కొన్ని కంట్రీస్లో కొంచెం తక్కువగా ఉంది. కానీ అది ఇంకా పెరిగే అవకాశం ఉందనే ఉద్దేశంతో గోల్డ్ ప్రైసెస్ మీద ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళు వెనక్కి వస్తున్నారు. ఇది కూడా ఒక కారణం, ద్రవ్యోల్బణం పెరుగుతుందేమో అనే ఆలోచనతోటి గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడం తగ్గించేశారు. దానివల్ల గోల్డ్ ప్రైసెస్ అనేవి మనకి కాస్త తగ్గినట్టుగా కనిపిస్తున్నాయి. సో ఇలాంటి చాలా రీజన్స్ వల్ల గోల్డ్ ప్రైసెస్ ప్రస్తుతానికైతే తగ్గినాయి. సో ఎంతవరకు తగ్గే అవకాశం ఉంది అని అంటే, అందరూ చెప్పినట్టు ఊదరగొట్టినట్టు గ్రామ్ వచ్చేసి, నేను 22 క్యారెట్స్ గురించి చెప్తున్నానండి. యూజువల్గా మనం ఇండియన్స్ ఎక్కువ జ్యువెలరీలో కొంటుంటాం కాబట్టి ఒకవేళ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకైనా సరే, ఎందుకంటే 22కి 24కి పెద్ద హ్యూజ్ డిఫరెన్స్ ఏమీ లేదు. హార్డ్లీ 600 రూపీస్ అంతే తేడా ఉంది. 6 to 700 రూపీసే తేడా ఉంది, నాట్ ఈవెన్ 1000 రూపీస్. సో ఈ గోల్డ్ ప్రైజెస్ పర్ గ్రాము 8,000కి 9,000కి వచ్చిద్దని ఎక్స్పెక్ట్ చేస్తున్నారేమో, అది ఇంపాసిబుల్ అండి. 99.99% అది ఇంపాసిబుల్. నాట్ ఈవెన్ 10,000కి కూడా రాదు. 100% 0.01% మాత్రం ఛాన్స్ ఉంది 10,000కి రావడానికి. కానీ 99.9% 10,000 రూపీస్కి పర్ గ్రామ్ రావడం కూడా ఇంపాసిబుల్లే. సో ఎంతవరకు తగ్గే అవకాశం ఉందంటే, నాకు తెలిసినంతవరకు మనకి గ్రామ్ వచ్చేసి ఇండియన్ కరెన్సీలో 11,000 to 12,000 మధ్యలోనే అది రన్ అయ్యే అవకాశం ఉంది. సో దానికంటే డ్రాస్టికల్గా 9,000కి 8,000కి 10,000కి అయితే పడిపోదు. సో బాగా పడిపోయింది అనుకుంటే కనుక మేబీ 10,500 ఈ రేంజ్లోనే వస్తుంది తప్ప 10,000కి కిందకి ఇంపాసిబుల్, పోదు అసలు. ఎందుకు అని అంటే, డాలర్ వాల్యూ మీరు కొనాలి అనుకునే వాళ్ళు ఎవరైతే బంగారం కొనాలి, జ్యువెలరీ కొనుక్కోవాలి అని ప్లాన్ చేసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా కొంతకాలం అంటే ఒక వన్ వీక్ గోల్డ్ ప్రైసెస్ అబ్జర్వ్ చేసుకుంటూ ఉండండి. నేను చూసినప్పటికీ మనకి అంటే ఇప్పుడు తెల్లారుతుంది కదండి, నిన్న నైటు ఇండియాలో బులియన్ మార్కెట్ ప్రకారము 22 క్యారెట్స్ అయితే పర్ గ్రాము 12,700 చిల్లర దగ్గర ఉంది. సో ఇంకా కొద్దిగా మనకి అబ్జర్వ్ చేస్తూ ఉంటే తగ్గుముఖం పడుతుందంటే వెయిట్ చేయండి. ఏదైనా కొంచెం పెరుగుతుంది అని మీకు ఏదైనా డౌట్ వస్తే ఇమ్మీడియట్గా కొనుక్కోవడానికి ప్లాన్ చేసుకోండి. ఇది ఎన్ని రోజులు ఉంటుంది ఇలా ఫాలో అవడము, బంగారం రేట్లు విపరీతంగా తగ్గిపోవడము అని అనుకుంటున్నారా? సో ఇది ఎక్కువ రోజులు ఉండదండి, 100% పక్కా ఇది ఎక్కువ రోజులు ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ ఇరాన్ అమెరికా వార్ అనేది ఏదైతే ఉందో, ఏదైతే జియోపొలిటికల్ కండిషన్స్ చాలా దారుణంగా ఉన్నాయో అవి కొంతమేరకు సర్దుమణిగే అవకాశం ఉంది. ఆల్రెడీ ట్రంప్ చెప్పడం జరిగింది, మేము ప్రస్తుతానికి అయితే వార్కి బ్రేక్ ఇస్తున్నామని. దీని మీద బేస్ చేసుకొని కూడా గోల్డ్ ప్రైసెస్ పెరిగే అవకాశం ఉంది. సో ఒక్క రకంగా చూసుకుంటే కనుక ఇది ఎక్కువ టైము ఎక్కువ కాలము గోల్డ్ ప్రైసెస్ డౌన్ఫాల్ అవ్వడం అనేది ఉండదు. సో మీరు 1 week to 10 days మీరు అబ్జర్వ్ చేసుకుంటూ ఉండండి, ఎవ్రీడే అబ్జర్వ్ చేసుకుంటూ ఉండండి. నాకు రీసెంట్గా తెలిసిన విషయం ఏంటంటే, మా అన్నయ్య వాళ్ళ ద్వారా ఇండియాలో 2 times గోల్డ్ ప్రైసెస్ చేంజ్ చేస్తున్నారు అని చెప్పి షాప్స్లో, గోల్డ్ షాప్స్లో. అది ఎంతవరకు కరెక్టో నాకైతే తెలియదు, కానీ నేను బులియన్ మార్కెట్ ఫాలో అవుతూ ఉంటాను. సో దాని ప్రకారం అయితే ప్రస్తుతానికి కొంతవరకు తగ్గింది, 12,700 చిల్లర దగ్గర ఆగిపోయింది. ఏది నేను చెప్పేది 22 క్యారెట్స్. 24 క్యారెట్స్ అయితే కనుక 13,900 చిల్లర దగ్గర ఉంది. సో దాన్ని బట్టి మీరు ఫాలో అవుతూ ఉండండి. ఏదైనా తగ్గినప్పుడు వెంటనే కొనుక్కోవాలనుకునే వాళ్ళు కొనుక్కోండి. ఇది తగ్గుముఖం అనేది చాలా షార్ట్ పీరియడ్కే ఉండే అవకాశం ఉందండి. మళ్ళీ బంగారం రేట్లు పెరుగుతాయా అంటే విపరీతంగా పెరిగే అవకాశం కూడా ఉంది. సో బంగారం రేట్లు బౌన్స్ బ్యాక్ అవ్వడానికి పెద్ద టైం ఏం తీసుకోదు, చాలా ఫాస్ట్గా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ బంగారం రేట్లు
పెరగడం అంటూ మొదలు పెడితే మనం అందుకోలేమండి. ఈసారి గ్రామ్ వచ్చేసి 17,000 18,000కి వెళ్ళే అవకాశం ఉంది. ఒక్కసారిగా అది కూడా చాలా ఫాస్ట్గా పెరిగిపోయే అవకాశం ఉంది. కాబట్టి బంగారం ధరలు తగ్గుతున్నాయి అనని ఇంకా తగ్గుతాయేమో తగ్గుతాయేమో అని బాగా డ్రాస్టికల్గా పడిపోతాయి, 8,000 9,000 7,000 పడిపోతాయి అని ఎక్స్పెక్ట్ చేయబాకండి. అది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. అట్లాగని ఇమ్మీడియట్గా 18,000 20,000 పోతుందా అంటే అది కూడా జరగదు. బట్ ఇది ఏదైతే తగ్గుదల ఉందో అది షార్ట్ టర్మ్కే ఉంటుంది. పెరుగుదల అనేది లాంగ్ టర్మ్లో కంటిన్యూ అవుతూనే ఉంటుందన్నమాట. సో మీరు ఎవరైనా సరే జ్యువెలరీ తీసుకోవాలనుకునే వాళ్ళకి ఇది మేబీ కొంతవరకు మంచి టైం అని చెప్పొచ్చు. బట్ 1 వీక్ కంటిన్యూస్గా ఎవ్రీడే అబ్జర్వ్ చేసుకుంటా ఉండండి. అబ్జర్వ్ చేసుకొని దాన్ని బట్టి మీరు జ్యువెలరీ కొనుక్కోవాలి అనుకుంటే కొనుక్కోండి. అంతే తప్ప ఇంకా తగ్గిద్ది అని చెప్పి వెయిట్ చేయబాకండి. మరీ డౌన్ఫాల్ అయితే అవ్వదు. మనకి పెరుగుదల అనేది మేబీ ఏప్రిల్లో స్టార్ట్ అయిపోతుందండి. ఏదైనా కొంచెం తగ్గడం అంటూ జరిగితే అది ఈ 1 వీకే తగ్గుతుంది. ఈ 1 వీక్ ఆర్ 10 డేస్లోనే తగ్గుతుంది. అంతకు మించి తగ్గదు. బౌన్స్ బ్యాక్ అవ్వడం మాత్రం స్టార్ట్ చేసిందంటే మాత్రం వితిన్ 1 మంత్లో హైయెస్ట్ ప్రైస్కి వెళ్ళే అవకాశం ఉందన్నమాట. సో ఇలాంటి కొన్ని రీజన్స్ వల్ల మనకి ప్రస్తుతానికి బంగారం ధర అయితే తగ్గుతుంది. బంగారం ధరలు పాతాళంలోకి అయితే పడిపోవట్లేదండి. బట్ కొంతవరకు తగ్గుతున్నాయి అంతే తప్ప పాతాళంలోకి ఏమీ పడిపోవడం లేదు. అలాగే బంగారం ధరలు విపరీతంగా పెరిగే అవకాశం కూడా ఉంది. ఈవెన్ సిల్వర్ ప్రైసెస్ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి తగ్గే అవకాశం ఉంది. నేను చూసిన దాని ప్రకారం బులియన్ మార్కెట్లో నిన్న క్లోజింగ్ టైంకి 185 రూపీస్ పర్ గ్రామ్ ఉంది సిల్వరు. 185 ఆర్ 89. సో ఆ రేంజ్లో ఉంది. మేబీ ఈరోజు అది గోల్డ్ జ్యువెలరీ షాప్స్లో ఎఫెక్ట్ అవ్వచ్చు. సో మీరు చూసుకొని దాని ప్రకారం ప్లాన్ చేసుకొని తీసుకోండి. ఎవ్వరూ తొందరపడబాకండి, అలాగని లేట్ చేయబాకండి. కొంచెం ఎవ్రీడే అబ్జర్వ్ చేసుకుంటే, మార్నింగ్ ఈవినింగ్ అబ్జర్వ్ చేసుకుంటే ఎప్పుడైతే తగ్గింది అనుకుంటున్నారో అప్పుడు వెళ్ళి వెంటనే కొనుక్కోవడానికి ప్రయత్నించండి. సో ఇదండి బంగారం ధరలు తగ్గడానికి కారణాలు, ఎంతవరకు తగ్గే అవకాశం ఉంది, ఎప్పుడు పెరిగే అవకాశం ఉందని చెప్పడానికి. సో ఈ వీడియో మీకు మంచి ఇన్ఫర్మేషన్ అని మీకు అనిపిస్తే కనుక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.